హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఈరోజు తమ్నేల్లో పెట్టిన ప్రకారం గుడ్ న్యూస్ ఫర్ ఏపీపీ సెట్ స్టూడెంట్స్కి అయితే ఇది ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీలో చదువుకోవాలని చాలామందికి అయితే డ్రీమ్ ఉంటుంది. ఈ ఇయరే కొత్తగా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఏఎన్యూ పీసెట్ 2024 అని. ఈ ఎగ్జామ్ రాస్తే ఏఎన్యూలో జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్గా ఏపీపీసీతో పని లేకుండా. సో ఇదైతే లాస్ట్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ అయితే ఎవరైతే ఏఎన్యూలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ లాగా. సో పీసెట్తో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చాలామంది అప్లై చేసుకొని ఉండరు. సో ఇదైతే అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికైతే యూస్ఫుల్ ఉంటుంది ఈ నోటిఫికేషన్. అసలు ఏఎన్యూ పీసెట్ ఏంటి, ఏపీ పీసెట్ విన్నాం కానీ ఏఎన్యూ పీసెట్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. వీళ్ళు స్పెషల్గా కొన్ని సీట్స్ ఏంటంటే ఏఎన్యూ పీసెట్ అని పెట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక ఎగ్జామ్ పెట్టి దాంట్లో ప్రకారం ఎవరికైతే మార్క్స్ బాగా వచ్చిందో దాని ప్రకారం ఉన్న సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఇది సంబంధించింది అయితే. సో ఇప్పుడైతే చూద్దాము. సో ఎలా వెళ్ళాలి, ఇది ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేనైతే చెప్తాను. సో ఫస్ట్ అయితే నోటిఫికేషన్ చూద్దాము. నోటిఫికేషన్ ఏఎన్యూ పీజీ సెట్ 2024 రివైజ్డ్ సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీస్ పీజీ కోర్సెస్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఏ, జేఎంసీ, ఎంపీఏ, ఎంఎల్ఐ, లైఫ్ సైన్సెస్, ఎంఈడి, ఎంపీఈడి అండ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి అలాగా. సో ఇదైతే సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనమాట. దీనికైతే ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీకైతే ఆన్లైన్లో ఏమి అవైలబిలిటీగా ఉండదు. ఆఫ్లైన్లో వచ్చి మీరు సీట్స్ అనేవి పెట్టుకోవాలి. ఆఫ్లైన్లో వచ్చి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసి అప్లికేషన్ అనేది అవుతుంది. మీరు వచ్చి డైరెక్ట్గా కలిసి పీసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏంటో వాళ్ళు ఇస్తారు. ఆ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. అది ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 5వ తారీఖు మీకు లాస్ట్ డేట్. జూన్ 5వ తారీఖు అయితే లాస్ట్ డేట్. అలాగే మీకున్న ఫీజుతో మీ క్యాస్ట్కి ఎంత, ఓసీ వాళ్ళకైతే 850 ఉంది. 850తో పాటు ఇంకొక 750 ఎక్స్ట్రా కట్టుకొని 12th దాకా అయితే ఉంది. అలాగే ఇంకో ఎక్స్ట్రా అంటే 1000 రూపాయలు కట్టుకొని ఇంకా ఎక్స్ట్రాగా 18వ తారీఖు దాకా అయితే ఉంది. అలాగే ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఏఎన్యూ పీసెట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే 20వ తారీఖు అయితే జరుగుతుంది, జూన్ 26వ తారీఖు. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే స్కాలర్షిప్ అయితే రాదు. ఇది ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఈ సీట్కి సంబంధించి అయితే మనకి ఏంటి అంటారు, మనకి స్కాలర్షిప్ అయితే రాదు. స్కాలర్షిప్ రాకపోయినా పర్లేదు, నేను ఏఎన్యూలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయి ఫామ్ ఫిలప్ చేసేసి దీనికి సంబంధించిన సెట్ అయితే రాసేయండి. ఈ సెట్ రాశారు అంటే మీకు ఈజీగా యూనివర్సిటీలో అయితే సీట్ వచ్చేస్తుంది. సో ఇది ఏఎన్యూ పీసెట్కి సంబంధించిన షెడ్యూల్ అన్నమాట. అలాగే అసలు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, బాటనీ, అనలిటిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, కంప్యూటేషన్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, నానో బయోటెక్నాలజీ, ఫిజిక్స్, సైకాలజీ, స్టాటిస్టిక్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే ఎంఏ ancestry history and archaeology, MA applied linguistic and translation studies, MPA dance, MA economics, MA English, MA journalism, MA Hindi, MA history, MA Mahayan Buddhist studies, MA music, MA political science, MA public administration, MA public policy, rural development, Sanskrit, sociology, MA Telugu, MA Urdu, master of social work, MSW, master of library information science, master of performing arts, MA film and TV, MCom, MED. ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇన్ని కోర్సెస్కి సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ ఎన్ని తీసుకుంటున్నారో చూసుకోండి. ఎన్ని సీట్స్ తీసుకుంటున్నారు. ఎంఎస్సీ ఆక్వాకల్చర్కి 25, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ 10, ఎంఎస్సీ బయోటెక్నాలజీ 10, ఎంఎస్ బాటనీ 20, అనలిటికల్ కెమిస్ట్రీ 5, ఇనార్గానిక్ కెమిస్ట్రీ 5, ఆర్గానిక్ కెమిస్ట్రీ 5, కంప్యూటేషనల్ డేటా సైన్స్ 50, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ 10, ఎన్విరాన్మెంట్ సైన్స్ 10, ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ 20, ఫారెస్ట్రీ 40, జియాలజీ 10, మ్యాథమెటిక్స్ 10, మైక్రోబయాలజీ 20, నానో బయోటెక్నాలజీ 5, ఫిజిక్స్ 10, సైకాలజీ 10, స్టాటిస్టిక్స్ 10, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 24, జువాలజీ 10, ancient history and archaeology 20, linguistic translation studies 40, MA dance 30, economics 10, English 10, journalism 10, Hindi 10, history 10, Buddhist studies 10, MA music vocal 30, political science 30, పొలిటికల్ సైన్స్ వచ్చి 10, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 10,
MA పబ్లిక్ పాలసీ ఇంటిగ్రేటెడ్ 5 years 60, రూరల్ డెవలప్మెంట్ 10, సాంస్క్రిట్ 10, సోషియాలజీ 10, తెలుగు 10, ఉర్దూ 10, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ 10, లైబ్రరీ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ MA, మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ 10, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ 30, MA ఫిలిం అండ్ టీవీ 30, MCOM 10, MED 10. ఇవన్నీ సెల్ఫ్ సపోర్ట్లో అయితే చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్పి చూపిస్తాను క్లియర్గా. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సింది ఏం లేదు. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఉంటే సర్టిఫికేట్స్, లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్, అది 10th క్లాస్ మార్క్ లిస్ట్ నెంబరు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకెళ్తే సరిపోతుంది. నార్మల్గా పీసెట్కి ఎలా అయితే అప్లై చేశారు ఇవన్నీ నార్మల్ డాక్యుమెంట్సే తీసుకెళ్ళాలి. దీనికి పెద్ద ఏం అవసరం లేదు. సో ఇది ఓసీ కేటగిరీస్కి 850, పీసీ కేటగిరీస్కి 750, SC ST PhD వాళ్ళకి 650. ఇంపార్టెంట్ నోట్, ద వేకెన్సీ విల్ బి ఫిల్డ్ బై ANU PSET ర్యాంక్ హోల్డర్స్ ఓన్లీ యాజ్ ఫస్ట్ ప్రియారిటీ అండ్ మెరిట్. తర్వాత క్యాండిడేట్స్ అడ్మిట్ ఇన్ సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. సో ఎవరైతే ఈ సీట్స్ కోసం వస్తున్నారో వాళ్ళకైతే స్కాలర్షిప్ రాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. ఆల్ ది వేకెన్సీ ఆర్ టు బి కన్సిడర్ ప్యూర్లీ ఆన్ మెరిట్ ఆర్డర్ ANU PSET ఫర్ దిస్ సీట్స్. సో మెరిట్ ఆర్డర్ మీనే ఉంటుంది మొత్తం. సో ఇక్కడైతే సర్టిఫికేట్స్ టు బి వెరిఫైడ్. మీరు ఫస్ట్ అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి నార్మల్గా అయితే వెళ్ళిపోవాలి. అప్లికేషన్ పెట్టుకోవడానికి అక్కడ ఏమీ అవసరం లేదు. మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవి మేజర్ ఉంటే చాలు. ఆ తర్వాత ఎగ్జామ్కి అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇవన్నీ కావాలి. సో ఇదైతే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను ఆ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఇవ్వగానే సో మీకు ఇదైతే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఇవ్వగానే సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫేసింగ్. సో ఇలా అయితే ఫేసింగ్ ఓపెన్ అవుతుంది. ఆచార్య ఈ లింక్ అయితే నేను ఇస్తాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని ఓపెన్ అవుతుంది. ఇలా మీరు కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు DOA నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ DOA నోటిఫికేషన్లో న్యూ అని ఉంది కదా, AP PSET రివైజ్ నోటిఫికేషన్ అని అక్కడి నుంచి ఒకటి తీసుకోండి. అలాగే AP PSET అంటే ANU PSET అదొకటి తీసుకోండి. అలాగే ఇక్కడ ANU PG సెట్ అని ఏం కనపడితే అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇంకా ఉంటాయి ANU PSET, ANU PG సెట్ ఏ అయితే ఉన్నాయో ANU PSET అని అన్ని డౌన్లోడ్ చేసి చూసుకోండి. సో తర్వాత ANU PSET ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది. సో తర్వాత ANU PSET 24 గైడ్లైన్స్ కోర్స్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి, అక్కడ వస్తాయి. సో ఇది ఇలా క్లిక్ చేసుకొని చూసుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. PDFs వస్తాయి. సో ఇది కంటెంట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వరకు రీచ్ అవ్వాలి. మీరు లైక్ చేస్తే చాలామంది వరకు అయితే వెళ్తుంది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు, అలాగే నాకు సపోర్ట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.